మనలో చాలామందిని వెనక్కి లాగేదే ఫెయిల్యూర్. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, ఇంటర్వ్యూ రిజెక్ట్ అవ్వడం, గోల్స్ రీచ్ కాకపోవడం, ఇవన్నీ మన సొసైటీ నెగిటివ్గా చూస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ సెట్ బ్యాక్స్, దే ఆర్ సీక్రెట్ వెపన్స్. ప్రతి ఫెయిల్యూర్ మనకి ఒక కొత్త ఐడెంటిటీని ఇస్తుంది. ఫెయిల్యూర్స్ అనేవి హర్ట్ చేస్తాయి, కానీ అవి లైఫ్లోని స్ట్రాంగెస్ట్ లెసన్స్ని కూడా నేర్పిస్తాయి. ఈరోజు మనం ఫెయిల్యూర్స్ని ఎలా చూడాలి, వాటిని ఎలా మన సీక్రెట్ వెపన్గా మార్చుకోవాలి, వాటి ద్వారా మన లైఫ్ను ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి డీప్గా మాట్లాడుకుందాం. ముందుగా, వాట్ ఈజ్ ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ అంటే ఏమిటి? చాలామంది ఫెయిల్యూర్ అంటే కోల్పోవడం అని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఫెయిల్యూర్ ఈజ్ ఎ ఫీడ్బ్యాక్. ఈ పాత్లో నువ్వు వెళ్తే నీ గోల్స్ని రీచ్ అవ్వలేవు, ఇంకో పాత్ ట్రై చేయి అని చెప్పే ఫీడ్బ్యాక్. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్ వేల సార్లు బల్బ్ని తయారు చేయడంలో ఫెయిల్ అయ్యారు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని చూసి నవ్వింది, కానీ ఒక్కసారి అతను సక్సెస్ అయ్యాక ప్రపంచమంతా లైట్ని చూసింది. అతను ఎప్పుడూ ఇలా అనేవారు, నేను ఫెయిల్ అవ్వలేదు, పని చేయని 1000 మార్గాలను కనుగొన్నాను. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సక్సెస్. నువ్వు బాధపడాల్సింది ఫెయిల్ అయినప్పుడు కాదు, మరోసారి ప్రయత్నించలేనప్పుడు. వై ఫెయిల్యూర్స్ ఆర్ సీక్రెట్ వెపన్స్? ఇప్పుడు ఒకసారి థింక్ చేయండి, అసలు ఫెయిల్యూర్ అనేదే లేకపోతే సక్సెస్ యొక్క వాల్యూ ఎలా తెలుస్తుంది? ఫెయిల్యూర్ వచ్చిందంటే అది మనకు 5 పవర్ఫుల్ వెపన్స్ని ఇస్తుంది: ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్త్, రెసిలియన్స్, ఇన్నోవేషన్, క్లారిటీ. ఎక్స్పీరియన్స్, ఈ వెపన్ ద్వారా మనం ఎక్కడ మిస్టేక్ చేసామో తెలుసుకుంటాం. స్ట్రెంగ్త్, ఫెయిల్యూర్స్ కారణంగా నీలో పేషెన్స్ అండ్ కరేజ్ బిల్డ్ అవుతాయి, వాటినే ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటారు. రెసిలియన్స్, ఈ వెపన్ ద్వారా మనం ఎన్నిసార్లు డౌన్ఫాల్ అయినా తిరిగి లేచి నిలబడడం నేర్చుకుంటాం. ఇన్నోవేషన్, ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడూ కొత్త దారులను చూపిస్తాయి. క్లారిటీ, ఈ వెపన్ ఏమేం అవాయిడ్ చేయాలో అని నేర్పిస్తుంది. ఫెయిల్యూర్స్ మనల్ని పడగొడతాయి, కింద పడేస్తాయి, కానీ అదే సమయంలో లేచి నిలబడే విధానాన్ని కూడా నేర్పిస్తాయి. ఇప్పుడు కొంతమంది గ్రేటెస్ట్ లెజెండ్స్ గురించి మాట్లాడుకుంటాం. వారి లైఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ద లెజెండ్స్ వి అడ్మైర్ టుడే వాజ్ వన్స్ ఎ ఫెయిల్యూర్ ఎస్టర్డే. మొదటిగా ఏపీజే అబ్దుల్ కలాం. మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మొదటి రాకెట్ ప్రాజెక్ట్లో ఫెయిల్ అయ్యారు. అది ఒక పెద్ద నేషనల్ సెట్ బ్యాక్, కానీ ఆయన ఆగలేదు. ఆ ఫెయిల్యూర్ అతన్ని మరింత బలంగా మార్చింది. తరువాత ఆయన ఇండియా స్పేస్ మరియు మిసైల్ ప్రోగ్రామ్కి ఫాదర్గా నిలిచారు. చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి దేశానికి ప్రేరణగా నిలిచారు. ఈయన జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ద ఎండ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గ్రేట్నెస్. నెక్స్ట్ వచ్చేసరికి మైకేల్ జార్డన్. హిస్టరీలో గ్రేటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్గా పేరుగాంచిన మైకేల్ జార్డన్ తన కెరీర్లో 9000 షాట్స్ని మిస్ అయ్యాడు. 26 టైమ్స్ గేమ్ విన్నింగ్ షాట్స్ కూడా మిస్ అయ్యాడు. కానీ ఆయన ఎప్పుడూ తన ప్రయత్నాన్ని ఆపలేదు. తన లైఫ్లో ఎదురైన రిపీటెడ్ ఫెయిల్యూర్స్ తనని వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేయర్గా తీర్చిదిద్దాయి. ఈయన జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, గ్రేట్ ప్లేయర్స్ ఆర్ నాట్ ద వన్స్ హూ నెవర్ మిస్, దే ఆర్ ద వన్స్ హూ నెవర్ క్విట్. నెక్స్ట్ వచ్చేసరికి జేకే రౌలింగ్. ప్రపంచ ప్రసిద్ధ రచయిత అయిన జేకే రౌలింగ్ హ్యారీ పాటర్ రాసినప్పుడు 12 పబ్లిషర్స్ ఆమె స్క్రిప్ట్స్ని రిజెక్ట్ చేశారు. చాలామంది ఇది పనిచేయదు అన్నారు, కానీ ఆమె గివప్ ఇవ్వలేదు. చివరికి ఒక పబ్లిషర్ యాక్సెప్ట్ చేశాక హ్యారీ పాటర్ సిరీస్ ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ బుక్ సిరీస్ అయ్యింది. ఇప్పుడు హ్యారీ పాటర్ సిరీస్ లక్షలాది అభిమానులతో ఒక గ్లోబల్ ఫినామినాన్గా మారింది. ఈమె జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, రిజెక్షన్ ఈజ్ రీడైరెక్షన్ టువర్డ్స్ సంథింగ్ బిగ్గర్. నెక్స్ట్, స్టీవ్ జాబ్స్. యాపిల్ కంపెనీని స్థాపించిన స్టీవ్ జాబ్స్ ఒక సమయంలో తన సొంత కంపెనీ నుండి బయటకు పంపబడ్డాడు. అది ఆయన జీవితంలో ఎదురైన అతిపెద్ద షాక్. కానీ ఆయన గివప్ ఇవ్వకుండా నెక్స్ట్, పిక్సర్ లాంటి కంపెనీలు ప్రారంభించారు. తర్వాత తిరిగి యాపిల్లోకి వచ్చి ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ లాంటి వరల్డ్ చేంజింగ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఈయన లైఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, సమ్ టైమ్స్
లైఫ్ పుషెస్ యూ అవుట్ ఓన్లీ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్. చివరిగా విరాట్ కోహ్లీ. మన భారత క్రికెట్ హీరో విరాట్ కోహ్లీ తన ఎర్లీ కెరీర్లో అనేక ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ ఫెయిల్యూర్స్ వల్లనే తన గేమ్ని డిసిప్లైన్, ఫిట్నెస్ మైండ్ సెట్తో బెటర్గా పర్ఫామ్ చేశాడు. అతని ఫెయిల్యూర్స్ అతన్ని ఒక స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ మరియు చేసింగ్ మాస్టర్గా మలిచాయి. ఈయన లైఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, ఫెయిలింగ్ ఎర్లీ బిల్డ్స్ ద స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ ఫర్ ఫ్యూచర్ విక్టరీస్. ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ బిల్ట్ ఆన్ బ్రిక్స్ ఆఫ్ ఫెయిల్యూర్. హౌ టు యూజ్ ఫెయిల్యూర్స్ యాజ్ వెపన్స్. మన ఫెయిల్యూర్స్ని సీక్రెట్ వెపన్స్గా ఎలా యూజ్ చేసుకోవాలి? స్టెప్ 1, యాక్సెప్ట్ ఇట్. ఫెయిల్యూర్ అనేది మన వీక్నెస్ కాదని ఫస్ట్గా యాక్సెప్ట్ చేయాలి. స్టెప్ 2, అనలైజ్ ఇట్. ఎక్కడ మిస్టేక్ జరిగిందో అనలైజ్ చేయాలి. స్టెప్ 3, లెర్న్ అండ్ ఇంప్రూవ్. అదే మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. స్టెప్ 4, బౌన్స్ బ్యాక్. ఫెయిల్యూర్ అంటే ఎండ్ అని కాదు, అది కొత్త ప్రయత్నానికి ఆరంభం అని అర్థం చేసుకోవాలి. స్టెప్ 5, స్టే సైలెంట్ అండ్ ఫోకస్డ్. వర్క్ ఇన్ సైలెన్స్ అండ్ షాక్ ద వరల్డ్ విత్ యువర్ రిజల్ట్స్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు మ్యాసివ్ సక్సెస్. ఫెయిల్యూర్స్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేస్తాయి. సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఫెయిల్యూర్స్ అవసరం. సక్సెస్ గివ్స్ యూ సెలబ్రేషన్, బట్ ఫెయిల్యూర్ గివ్స్ యూ లెసన్స్. లైఫ్లో మనం ఎన్నిసార్లు పడిపోతాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎన్నిసార్లు లేచి నిలబడ్డాము అనేది ఇంపార్టెంట్. డైమండ్స్ ఆర్ ఫార్మ్డ్ అండర్ ప్రెషర్ అండ్ లెజెండ్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.